టెక్ ప్రపంచంలో ఒక్కొక్కసారి కొన్ని విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. వాటిని ఎవరు ఊహించలేరు. ఈ టెక్ కంపెనీలు కూడా ఊహించలేవు. మీకు తెలుసు, యాపిల్ ఐఫోన్ ని గాని, యాపిల్ స్మార్ట్ వాచెస్ ని గాని తల తన్నింది ఏదీ లేదు. అటువంటిది ఇప్పుడు హువావే యాపిల్ ని పక్కకి నెట్టింది. యాపిల్ స్మార్ట్ వాచెస్ ని పక్కకి నెట్టి హువావే స్మార్ట్ వాచెస్ పైకి వచ్చినాయి. ఏమా కథ అంటే, కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం Q2 క్వార్టర్ 2 లో 2025లో హువావే ఒక్కసారి జంప్ అయినాయి. స్మార్ట్ వాచెస్ ఎగుమతులు 52% జంప్ అయితే, ఈ యాపిల్ స్మార్ట్ వాచ్ ఎగుమతులు 3% తగ్గినాయి. ఈ దెబ్బతో ఒక్కసారి టెక్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఒక్కసారి యాపిల్ కి జలక్ ఇచ్చింది. ఎందుకంటే స్మార్ట్ వాచెస్ లో గానీ, ఫోన్స్ లో గానీ యాపిల్ ని తలదన్నింది బీట్ చేసేది ఏదీ లేదు. అటువంటి ఫీచర్స్ తో మనకి వస్తూ ఉంటాయి యాపిల్ నుంచి ప్రొడక్ట్. ఇప్పుడు హువావే స్మార్ట్ వాచెస్ 52% పెరిగేటప్పటికి ఎగుమతులు Q2 లో ఒక్కసారి మైండ్ బ్లాంక్ అయిందనమాట. టెక్ ప్రపంచం ఆలోచిస్తూ ఉంది, ఏమిటి, ఎందుకు ఇలా జరిగింది అని. అయితే కొన్ని కారణాలు ఉంటూ ఉంటాయి. గ్లోబల్ మార్కెట్ లో ఒక్కోసారి హెచ్చు తగ్గులకి లోనవుతూ ఉంటాయి యూజర్స్ వాళ్ళ యొక్క అభిరుచులు మరియు బడ్జెట్. ఈ యాపిల్ ప్రొడక్ట్స్ ఏది చూసుకున్నా చాలా కాస్ట్ ఉంటాయి, మిడ్ రేంజ్ బడ్జెట్ లో ఉండవన్నమాట. అటువంటప్పుడు గ్లోబల్ మార్కెట్స్ లో కొద్దిగా హెచ్చు తగ్గులు ఉంటాయి. కానీ యాపిల్ ని తల దన్నింది హువావే అనగానే ఒకసారి మైండ్ బ్లాంక్ అనమాట. ఇక రానున్న రోజుల్లో యాపిల్ దీనిపై ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది, తన ప్రొడక్ట్స్ సామర్థ్యం ఇంకా పెంచి బడ్జెట్ మిడ్ రేంజ్ లో ఇస్తుందా అనేది చూడాలి. సో ఏది ఏమైనా సరే, పోటీని తట్టుకోవాలంటే యూజర్స్ కి తగ్గట్లు, యూజర్ ఫ్రెండ్లీగా, యూజర్ ఎకనామీ ఎలా ఉంది, ఎటువంటి ఫోన్లు, ఎటువంటి స్మార్ట్ వాచెస్ కొంటున్నారో రీసెర్చ్ చేసి ఇస్తారేమో చూడాలి. గ్లోబల్ మార్కెట్లు కొద్దిగా అతలాకుతలం అవుతున్నాయి కాబట్టి ఇటువంటి వాటిల్లో ఒక్కోసారి హెచ్చు తగ్గులు ఉండొచ్చు అని టెక్ నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు.